శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో భానుసప్తమి రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు భానుసప్తమి అంటే ఏమిటి అని అంటే, మనకి ఏ రోజైనా ఆదివారం రోజు సప్తమి తిథి ఉన్న రోజున భానుసప్తమిగా అయితే జరుపుకుంటాము. అంటే ఆదివారం సప్తమి తిథితో కూడుకున్నటువంటి రోజును భానుసప్తమి అని పిలుస్తారు. ఈ భానుసప్తమి రోజు ముఖ్యంగా సూర్య భగవాను ఆరాధించాలి. సమస్త ప్రాణికోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సూర్య భగవానుడిని ఈ భానుసప్తమి రోజు ఆరాధించడం వలన సూర్య భగవానుడి అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహం, సంపూర్ణ ఆరోగ్యం, రాజయోగం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ భానుసప్తమి ఈ 2026లో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 ఫిబ్రవరి 8 ఆదివారం రోజు వచ్చిందండి. ఇలా మాఘమాసంలో మాఘ ఆదివారం రోజు భానుసప్తమి రావడం అనేది చాలా విశేషం అండి. ఈరోజు ఎవరైతే సూర్య భగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైనా జనవరి 25న రథసప్తమి పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే ఈరోజు తప్పకుండా రథసప్తమి పూజ నిర్వహించుకోండి. రథసప్తమి రోజు పూజ చేసుకుంటే ఎంత ఫలితం దక్కుతుందో ఈ రోజు పూజ చేసినా అంతే ఫలితం దక్కుతుంది. సూర్య భగవానుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది అర్ఘ్యం అండి, అలాగే నమస్కారం. కాబట్టి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానమాచరించి ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సూర్యుడు ఉదయించే సమయంలో ఈ అర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత సూర్య భగవానుడికి పూజ నిర్వహించుకోవాలి. సూర్య భగవానుడికి పూజ నిర్వహించే చోట పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి స్వామివారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పూజలో పెట్టుకోండి. లేదంటే ఒక రాగి కాయన్ని మీరు పూజలో పెట్టుకుని స్వామివారిగా భావించండి. అలాగే పూజలో పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోండి. ముందుగా దీపారాధన చేసి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని గణపతి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ చేయండి. గణపతిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకుని ఆ తర్వాత స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి పూజ చేయడానికి ఎరుపు రంగు అక్షంతలు పుష్పాలు తీసుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలతోటి అక్షంతలతోటి పూజ చేయండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ సూర్యదేవాయ నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించండి. ఈ రోజు నైవేద్యంగా స్వామివారికి ఎరుపు రంగులో ఉండేటటువంటి పండ్లు, చిలకడ దుంపలు, ఇంకా గోధుమ రవ్వతో చేసినటువంటి నైవేద్యాలు కానీ ఏవైనా కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. లేదు అంటే బెల్లం ముక్కని మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత తాంబూలం ఉంటే నివేదించి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. అనారోగ్య సమస్యలు తొలగడం కోసం గోధుమలపైన దీపం కూడా ఈరోజు పెట్టుకోవచ్చండి. అలానే పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎరుపు రంగు వర్షంలో గోధుమలు ఉంచి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవచ్చు. ఇలా చేసినా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ విధంగా భానుసప్తమి రోజు ఇంట్లో పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే మీరు పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయవచ్చు. అంటే ఒంటిపూట భోజనం చేసి రాత్రికి ఏదైనా అల్పాహారం తినవచ్చు. ఇంకా తీసుకునేటటువంటి ఆహారంలో ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు. ఈ విధంగా భానుసప్తమి రోజు ఎవరైతే స్వామివారికి అర్ఘ్యం సమర్పించి పూజ నిర్వహించుకుంటారో వారికి అనారోగ్య సమస్యలన్నీ తొలగి స్వామివారి అనుగ్రహం కలిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.